అస్సలాముఅలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ షేక్ అబ్దుల్ అండి. మీ ముందుకు నేను మరో హోటల్ తిరిగి ముందుకు వస్తున్నాను. అదే మన ఈ బిస్మిల్లా ప్యారడైజ్ దమ్ బిర్యానీ పాయింట్ అండి. ఇది మనకు వచ్చేటప్పుడు మంగళగిరి బిస్మిల్లా దమ్ బిర్యానీ పాయింట్ వాళ్ళది. ఈ బిస్మిల్లా ప్యారడైజ్ దమ్ బిర్యానీ పాయింట్ మొగలరాజపురంలో అయితే ఉంటుంది. మన పీవీపీ స్క్వేర్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి రైట్ సైడ్ తిరిగి కొద్దిగా ముందుకు రాగానే ఈ బిర్యానీ పాయింట్ అయితే మనకైతే ఉంటుంది. వీళ్ళు అంబియన్స్ ఎలా ఉంటుంది చూద్దాం. మీకు అడ్రస్ ఖచ్చితంగా చెప్పండి. మన పీవీపీ మాల్ అండి. పీవీపీ మాల్ నుంచి కొద్దిగా జస్ట్ అలా ఈ బ్యాక్ గేట్ నుంచి వస్తే ఇలా వస్తే మనకి ఇక్కడ ఉంటుంది బిస్మిల్లా బిర్యానీ పాయింట్. అంటే ఎవరైనా చెప్తారు మనకి. ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ పాయింట్ని స్టార్ట్ చేసింది అయితే మనకి ఏదైతే ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ఆయన మౌలాలి గారండి. 2002లో మనకోసం మంగళగిరిలో స్టార్ట్ చేశారు. ఎలా ఉండి లోపల ఎలా ఉంటుంది, సిట్టింగ్ ఎలా ఉంటుంది అని చూద్దాం మనం వస్తే. చూసారు కదండి లోపల మనకి క్రౌడ్ ఎలా ఉందో ఏంటంటే మనకి ఇక్కడ వస్తే మాత్రం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే మనం సిట్టింగ్ కోసం అయితే వేస్ట్ చేయాలా. మనకి అంబియన్స్ కూడా కూల్ అంబియన్స్ అయితే హ్యూజ్ సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. అట్ ఏ టైం మనకు వచ్చేప్పటికి ఒక 40 to 50 మెంబర్స్ వచ్చిన హ్యూజ్ మనకి సిట్టింగ్ అయితే ఉంది. చూద్దామండి లోపల ఎలా ఉంటుంది, ఫుడ్ ఏముంది, ఎటువంటి మనకి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అని పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ వచ్చి మనకి సపరేట్ గా క్యాటరింగ్ కూడా ఉందండి. మనకి మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వచ్చి కూర్చొని చేసేదానికి సపరేట్ గా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ గ్రూప్స్ వచ్చేదానికి. ఓకే అండి. అసలు మనకి ఈ బిస్మిల్లా ప్యారడైజ్ దమ్ బిర్యానీ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అని మనకి వీటి గురించి చెప్పడానికి మనకి బ్రదర్ ఉన్నారు, ఇబ్రహీం భాయ్. ఒకసారి స్వాగతం భాయ్. నమస్తే భాయ్. నమస్తే సార్. అస్సలాము అలైకుం. ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు? ఇది మా తాత గారు అయినటువంటి షేక్ మౌలాలి గారు 2002 మంగళగిరిలో స్థాపించారండి. అప్పుడు మొదటిగా బాస్మతి రైస్ ఇంట్రొడ్యూస్ చేసిందే మా తాత గారు మంగళగిరిలో. అప్పుడు మటన్ దమ్ వండాలంటే ఆయనే. సో అదే సాంప్రదాయంగా ఇప్పుడు దాకా కూడా ఆ మటన్ దమ్ ఫేమస్ గానే అలాగే తీసుకొస్తున్నాం. ఇప్పుడు దాకా కూడా సేమ్ అదే టేస్ట్, అదే ఇంగ్రీడియంట్స్ అదే వాడుతూ ఉంటాం. బయట కూడా తీసుకోవడానికి కలర్స్ వాడటానికి చేసుకోవడానికి ఏం లేదు. ఇంట్లో వాళ్ళే మసాలా గానీ, అది వలటం గానీ, గోంగూర అనేటువంటి ఫేమస్ అది కూడా గానీ, ఇవన్నీ ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న వాళ్ళే చేసి పంపిస్తారు. స్వతహాగా మీరే తయారు చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ అనేది మన కస్టమర్స్ కి ఇవ్వగలుగుతున్నారు. అన్ని ప్రతిది కూడా చికెన్ తో సహా మటన్ తో సహా మొత్తం మేమే దగ్గర ఉండి చేపించుకొని మార్నింగ్ 4 లేసి ఎస్పెషల్ గా మటన్ కోసం వెళ్ళి దగ్గరుండి చేపించుకొని, అదే మటన్ బిర్యానీ ఫేమస్ కాబట్టి దాన్ని ఉన్న ఆయన పద్ధతిలో ఫాలో చేసుకుంటూ తీసుకొచ్చి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీ మటన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి ఇక్కడికైనా లేకపోతే మాకు ఏదైనా బయట ఏదైనా సప్లై చేస్తారా? ఇప్పుడు ఎక్కడ చేయమన్నా కూడా మేము వచ్చి చేయడానికి రెడీగా ఉన్నాం సార్. మీకు ఎలా కావాలంటే అలా. అంటే మనకి క్యాటరింగ్ పద్ధతి అంటే ఓన్లీ ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే సార్. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చేయాలన్నా కూడా వచ్చి చేయగల కెపాసిటీ గానీ దానికి సంబంధించిన మెటీరియల్ తో సహా వచ్చి చేస్తాం. ఓకే రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అండి. మన ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఒకసారి రివ్యూ తీసుకుందాం. ఇక్కడ బ్రదర్ ఉన్నారు, మనకి రివ్యూ ఇస్తా ఉన్నారు. భయ నమస్తే. భయ నమస్తే అండి. పేరు భయ? నరేంద్ర కుమార్ గారు. ఓకే రైట్. ఫస్ట్ టైం విజిట్ భయ లేకపోతే అంత ముందు కూడా వచ్చారా? ఇది ఫస్ట్ టైమే. అంటే మా ఫ్రెండ్స్ రివర్ చేస్తే చూద్దామని వచ్చాము సార్. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? టేస్ట్ అయితే బాగుందండి. మటన్ చికెన్ తీసుకున్నాను. యాక్చువల్లీ మటన్ దమ్ము చికెన్ ఫ్రై తీసుకున్నాము. బట్ కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ కూడా బాగానే ఉంది. అంటే ఇంతమంది రష్ ఉన్నా కూడా వాళ్ళు రిసీవింగ్ బాగుంది, ఫాస్ట్ గా తీసుకున్నాం. ఓకే. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే సార్ బై అవుట్ ఆఫ్ 5 4 ఇస్తారు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఇంకో కస్టమర్ ఉన్నారు సార్. నమస్తే అండి. పేరు సార్? ఎలా ఉంది సార్? ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉంది అంటే ఏం తీసుకున్నారు? మటన్ చికెన్? మటన్ చికెన్ రెండు తీసుకున్నాను. బాగుంది. ఇది మామూలుగా మనకి ఇక్కడ ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయొచ్చా? కూర్చొని బాగుందా? సిట్టింగ్ బాగుందా? ప్లస్ సర్వీస్ ఎలా ఉందండి? ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 5 కి? ఎంత ఇస్తారండి రేటింగ్? ఎంత? 5 ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. హ్యూజ్ సిట్టింగ్ అంటే మనకు వచ్చేప్పటికి హ్యూజ్ సిట్టింగ్ ఉంది ఇక్కడ. అది ఇలా చూద్దాం. మనకి వైపు వచ్చేప్పటికి సోఫాలు కూడా సెట్ చేశారు వీళ్ళు.
ఓకే అండి, మనం బిస్మిల్లా ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు అయితే ఉందాం. మనం వచ్చేప్పటికి మొఘల్ రాజ్పురం పివిపి మాల్ కొద్దిగా మనకు ముందుకు వస్తే రైట్ సైడ్ లోపలికి ఉంటుంది. ఎవరేం చెప్తారు బిస్మిల్లా ప్యారడైజ్ అంటే, వీళ్ళది మనకి మంగళగిరిలో కూడా ఉంది. మంగళగిరి వాళ్ళదే మనకి ఈ బిస్మిల్లా ప్యారడైజ్. మనతో పాటు బ్రదర్ ఉన్నారు ఇబ్రహీం భాయ్, మనతో పాటు డిన్నర్ కి జాయిన్ అయ్యారు. ఒకసారి మనం ఎంత పలుకుతాం. నమస్తే భాయ్. సార్ ఏంటి భాయ్ మన దగ్గర ఏంటి స్పెషల్ ఏంటి అసలు? ఇది మటన్ బిర్యానీ సార్. ఇది మటన్. ఇది ఎలా ఇప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్ గానీ ఆర్టిఫిషియల్ మసాలాలు అలాంటివి ఏమైనా ఉంటాయి మన దగ్గర? ఏమి మసాలాలు అంటే బయట ప్రొడక్ట్స్ గానీ ఏమి చేసాం ఇందులో. ఇంట్లో ఓన్లీ హోమ్ మేడ్ లాగా ఉంటది. మీరు తింటే కూడా దాన్ని ఒకసారి టేస్ట్ చూసి మీకు అర్థం అవుతుంది. ఒకసారి వేసుకొని చూడండి, తినండి ఒకసారి మీరు. ముందు మనం మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. కొద్దిగా ఒక్కటి చాలు, ఒక్కటి చాలు. రైస్ రైస్ పెట్టండి. బస్ 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 బస్. ఓకే రైట్. మనకేంటంటే ఈ అన్న చెప్పినట్టు మనకి ఈ రైస్ కూడా ఏంటంటే ప్యూర్ ఘీతో వీళ్ళు అయితే మనకు కుక్ చేశారు. మటన్ కూడా టెండరీ, జస్ట్ మన కలిపి నలిగిపోతుంది అనమాట. సింపుల్ గా మీకు చెప్పాలంటే మన ఇంట్లో మనం మటన్ దమ్ బిర్యానీ బేక్ చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగుంది. ఇది ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ మన ఇంత ప్రజాదరణ పొందుతుంది ఎందుకంటే హిందూ బిర్యానీ చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అది చికెన్ దమ్ సార్, ప్యూర్ ఘీతో చేస్తారు. దానికి వాడే చికెన్ దగ్గర నుంచి మసాలాలు ఇవన్నీ కూడా మేము ఓన్ గా ప్రిపేర్ చేసుకుని చేస్తాము. బయట మాస్టర్ అనుకోవటం గానీ బయట మాస్టర్ తీసుకొచ్చి కుక్ చేపించడం గానీ ఏముండదు. ఓన్ మేమే. మా ఫాదర్ చేస్తారు, అంతకుముందు మా తాతగారు చేసేవాడు. తర్వాత ప్రస్తుతానికి మా ఫాదర్ మా బాబాయ్ వాళ్ళందరూ చేస్తున్నారు. సో ఒకసారి అది కూడా టేస్ట్ చూడండి. చికెన్ అండి మనకి లెగ్ పీస్ చూద్దాం. ఇది ఎలా అంటే దీనికి సపరేట్ గా ఉంటుందా కుకింగ్ అంతా, రైస్ లేకపోతే అంతా కలిపి ఒకటేనా? కాదు సార్, దేని దగ్గర దానికి ఉంటది. ఇది చికెన్ కి వచ్చే గిన్నె వేరేగా ఉంటది, మటన్ కి వచ్చే గిన్నె వేరేగా ఉంటది. సపరేట్ సపరేట్ అంతా. బయట ఎలా ఉండేది అంటే ఒక దాంట్లో ఉండి ఫ్రై వేసేస్తారు మటన్ కావాలంటే. బట్ మనకు అలా ఏమి ఉండదు, దేనికి దాన్ని సపరేట్ వస్తుంది. టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటది. అది కొద్దిగా ఏంటంటే మటన్ కొద్దిగా డ్రైగా ఉంది, ఇది కొద్దిగా జ్యూసీగా ఉంది, బాగుంది. ఇది చికెన్ కూడా బాగుంది. మనకి మటన్ చికెన్ సూపర్ బాగుంది. మనకి ఏంటంటే వీళ్ళు ఓన్ గా మేకింగ్ చేస్తున్నారు కాబట్టి, సర్వ్ చేస్తున్నారు కాబట్టి మనకి 2002లో స్టార్ట్ అయినా కానీ ఇన్ని సంవత్సరాలు రన్ అవుతుంది. 22 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. ఒక బిర్యానీ పాయింట్ ఒక ప్లేస్ లో ఒక సిటీలో, అందులో మనం బెజవాడ లాంటి సిటీ కానీ మన మంగళగిరిని డివిజనల్ సిటీస్ లో రన్ అవుతుందంటే మామూలు విషయం కాదు. చాలా బాగుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి ఉంటే మంగళగిరి కానీ విజయవాడ కానీ కామెంట్ చేయండి. ఒకవైపు మీరు రాకపోతే మస్ట్ ట్రై. మనకి ఇంకోటి ఏంటంటే నామర్పాటి సర్కిల్ కూడా దగ్గర ఒక బ్రాంచ్ ఉంది సార్. ఇంకోటి ఉందా? ఇంకోటి ఉంది. సో సేమ్ టేస్ట్, ఎక్కడికి వెళ్ళినా ఇదే టేస్ట్ దొరుకుద్ది. సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్. ఓకే, నెక్స్ట్ ఏంటన్నా? ఇక్కడ మనకి ఫ్రై బిర్యానీ దొరుకుతుంది అన్న. ఫ్రై కూడా బయట గుజ్జు లాగా వెట్టుగా కాకుండా కరెక్ట్ గా మసాలా సరిపోయేటట్టుగా దానికి తగ్గట్టుగానే ఫ్రై తయారు చేస్తాం. సెమీ గ్రేవీ వస్తుంది, వెట్టుగా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఫ్రై కూడా ఎలా ఉందో చూద్దామండి మనం. ఫ్రైలో జీరా పౌడర్ వేశారు, ప్లస్ మనకి కొత్తిమీర అంత మనం చెప్పినట్టు అన్న ఫ్లేవర్ కనబడుతూ ఉంటుంది దానికి. అన్న చెప్పినట్టు సెమీ గ్రేవీ బాగుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రై జాయింట్ బిర్యానీ కూడా ఉంది సార్. మొత్తం 4 ఐటమ్స్ ఇంకా ఉన్నాయి. ఐటమ్స్ వస్తా ఉంటాయి ఇంకా. బట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి టేస్ట్ పరంగా చూపిస్తున్నాను. జాయింట్ బిర్యానీ టేస్ట్ చేయండి ఒకసారి. సార్ మనం జాయింట్ బిర్యానీ ట్రై చేద్దాం. జాయింట్ బిర్యానీ అంటే మనకి పెద్ద సైజ్ జాయింట్ వచ్చింది, బిగ్ రోస్టెడ్ గా ఉంటుంది. చూద్దాం.
అన్న చెప్పినట్టు కరెన్సీగా మన నవ్వులుతుంటే రోడ్ సైడ్ గా బాగుంది. అయితే అంటే మీరు ఇక్కడ కొన్ని వచ్చినప్పుడు మాత్రం మటన్ దమ్ము ఇది మనకి ఇది జాయింట్ బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఈ జాయింట్ బిర్యానీ మటన్ దమ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. ఈ బిస్మిల్లా ప్యాడెస్ దమ్ బిర్యానీ పాయింట్ వాళ్ళు మనకు వచ్చేప్పటికి క్యాటరింగ్ కూడా చేస్తారండి. మన ఇళ్లలో ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ కావాలన్నా, మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మనకి ఫ్రై పీస్ బిర్యానీ కానీ, ఇంకా ఏదైనా హైదరాబాద్ స్టైల్ ఏదైనా ఐటమ్స్ కావాలన్నా కానీ వీళ్ళు ఏపీ మొత్తం మీద ఎక్కడికైనా వచ్చి క్యాటరింగ్ అయితే చేస్తారు వీళ్ళు. అంటే ప్రస్తుతం మన వీడియోసేపటికి బిస్మిల్లా ప్యారడైస్ బిర్యానీ పాయింట్లు అయితే మనకి విజయవాడ మనకు వచ్చే మొగల్రాజుపురం పీవీపీ స్క్వేర్ దగ్గర మనకి ఉంటుందండి. ఇక్కడికి వచ్చి బిస్మిల్లా ప్యారడైస్ బిర్యానీ అంటే ఎవరేం చెప్తారు. ఇక్కడ మనం కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుని చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యావరేజ్ చూసుకున్నా కానీ 4 రేటింగ్ అయితే ఇచ్చారు. మేము కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసామండి, చాలా బాగుంది. స్పెషల్గా నాకైతే జాయింట్ బిర్యానీ అయినా మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఫార్వర్డ్ చేయండి. నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. వీళ్ళ ఫుడ్కి కానీ, వీళ్ళ ఎంఎస్కి కానీ, వీళ్ళ సర్వీస్కి కానీ నేను ఇచ్చిన నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 4 రేటింగ్ ఇస్తానండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.